హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రకటనతో పాటు శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం గురించి వివరిస్తున్నారు. 2019కు ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి, మిగతా వాటి పరిస్థితి ఏంటన్న దానిపై విశ్లేషిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఏపీలో శాఖలపై గతంలో గంటల పాటు సమీక్షలు నిర్వహించే సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. ఏ శాఖతో రివ్యూ అయినా 30 నిమిషాల్లోనే ముగించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇసుక, రహదారులు, నిత్యావసరాలపై నిన్న సమీక్షించిన సీఎం ఒక్కో శాఖకు 30 నిమిషాలే కేటాయించారు. అధికారులు ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాలను ముగించమని ఆదేశించారు చంద్రబాబు. కందిపప్పుల ధరలు పెరగడాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా కేంద్రంతో మాట్లాడతామని బదిలిచ్చారు ఏపీ సీఎం. తెలంగాణలో డిఎస్సీ ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లు ఆగస్టులోనే వస్తారని విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సీ నిర్వహించాలన్నారు. మరోవైపు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలతో పాటు అనారోగ్య ఇతర కారణాలను పోర్టల్ను నమోదు చేసుకుని పరిష్కరించుకోవచ్చన్నారు విద్యాశాఖ అధికారులు. ఏపీలో రాయలసీమ, కృష్ణా డెల్టాలకు సాగు, తాగునీరు అందించేందుకు పట్టిసీమ నుంచి ఇవాళ ఉదయం నీరు విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ నుంచి 7,000 క్యూసెక్లు, తాడిపూడి ఎత్తిపోతల నుంచి 870, పురుషోత్తంపట్నం నుంచి 3,500, పుష్కర నుంచి 1,225 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామన్నారు మంత్రి. ఎగువ నుంచి వరద జలాలు రాకపోవడంతో కృష్ణానది ప్రాజెక్టులో నీటి నిల్వలు అరిగంటాయన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై వీధి కుక్కల దాడి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయట్లేదని, సరైన ఆహారం లేక మనుషులపై దాడి చేస్తున్నాయని ఓ పిల్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్లో అంగవైకల్య ధృవీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు అంగవైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఇందుకోసం మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, పీడీఎస్ఓ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు రేపు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్లో పాల్గొని తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి సీఎం ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు అస్థినకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. వీటి కోసం ఎన్ని నిధులు ఖర్చు చేయడానికైనా వెనుకనుపోమన్నారు. పద్మారావు నగర్లోని సర్దార్ పటేల్ కాలేజీలో కొత్తగా నిర్మించిన ఆడిటోరియం, కామర్స్ వింగ్ బిల్డింగ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎస్పీ కాలేజీలో చదువుకున్న ఎంతో మంది దేశ విదేశాల్లో స్థిరపడ్డారని చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా కాలేజీలు, విద్యా సంస్థలు సేవాభావంతో పనిచేయడం అభినందనీయమన్నారు శ్రీధర్బాబు. కాలేజీలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఏఓ రాహుల్ యాదవ్, సూపరింటెండెంట్ జావేద్ హుస్సేన్ ను మంత్రి శ్రీధర్బాబు ఘనంగా సన్మానించారు. ఏపీలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లోని 2 గోదాముల్లో 52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు పట్టుకున్న 15,396 టన్నుల రేషన్ బియ్యానికి సరుకు అదనం. కాగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ మాఫియా అవినీతికి పాల్పడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి నాదెండ్ల. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గడువుని జూలై 31 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంధన శాఖతో పాటు ట్రాన్స్కో, జెన్కో ముఖ్య కార్యదర్శిగా రోనాల్డ్ రాస్ ఇటీవల నియమితులయ్యారు. ఆయన శాఖపై అధ్యయనం చేస్తున్న క్రమంలోనే కమిషన్ గడువు జూన్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో గడువును మరో 40 రోజులు పెంచనున్నట్లు సమాచారం. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ఓడేడు వద్ద మానేరుపై ఉన్న బ్రిడ్జి గార్డర్లు మరోసారి కుప్పకూలాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 8 ఏళ్ల కింద ప్రారంభించి ఆ తర్వాత వదిలివేయగా ఏప్రిల్ 23న ఈదురుగాళ్లకు 3 గార్డర్లు కుప్పకూలాయి. మరోసారి ఈదురుగాళ్లకు జయశంకర్, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల వైపు ఉన్న 17-18 పిల్లర్ల వద్ద మరో 4 గార్డర్లు కుప్పకూలాయి. 2 రోజుల కింద మానేరులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు తెగిపోయింది. నీటి ఉధృతి తగ్గడంతో మళ్లీ మట్టి రోడ్డు వేశారు. మొదటిసారి గార్డర్లు కూలిన టైంలో చీఫ్ ఇంజనీర్ బ్రిడ్జిని పరిశీలించి గార్డర్ల కింద ఉన్న చెక్కలు తొలగించాలని సూచించిన కాంట్రాక్టర్ పట్టించకపోవడంతో మళ్లీ కూలాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ 1974లో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చదీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఎన్నికల ముందు మాత్రమే బీజేపీ దీనిపై హడావిడి చేసిందని తెలిపారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. ఇటీవల శ్రీలంక నావికాదళం తమిళనాడుకు చెందిన భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన ఘటనలు గణనీయంగా పెరిగాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోండి, రాష్ట్రానికి చెందిన మత్స్యకారుల హక్కులను కాపాడండి లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ సహా అధికార విధులకు ఆటంకం కలిగించిన అభియోగాలపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126 సెక్షన్ 2 కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం విశేషం. జిల్లా పరిషత్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కలెక్టర్ పమేలా సత్పతి బయటకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని వెళ్లకుండా అడ్డుగా బైఠాయించారు. అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పెరగూడెంలో నూతన గ్రంథాలయాన్ని, ఎల్బీ తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అవతాపురం, చిట్యాల గ్రామాలను సందర్శించి సమస్యలపై ఆరా తీసి ఆర్జీలు స్వీకరించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ సంక్షేమ పథకాలు అందాలని మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అన్నదాతల అభిప్రాయం మేరకే రైతు భరోసా అమలు చేయనున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి రైతు వేదికలో పీసీఎస్ఏ సొసైటీ ఆధ్వర్యంలో రైతు బంధు పథకం అమలు తీరుపై అన్నదాతలతో ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో రైతులు తమ సూచనలు, సలహాలు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ప్రకటించిన డిఎస్సీకి దరఖాస్తు చేసిన వారు మెగా డిఎస్సీకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేష్ వెల్లడించారు. మెగా డిఎస్సీ, టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీ చేయాలని ఆదేశించారు మంత్రి లోకేష్. ఏపీ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 3 ఏళ్ల క్రితం జరిగిన జాడి కేసులో పలువురిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను 2-3 రోజులుగా సేకరించారు. సీసీ కెమెరాల ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఇందులో గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసుల గాలింపు చర్యలతో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20,000 ల్యాప్టాప్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్టాప్లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చి లోక్సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లల ప్రవర్తనాన్ని చెప్పి తేలికగా తీసుకోవద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. కాగా హిందువులను ఎగతాళి చేయడం కాంగ్రెస్ కు ఫ్యాషన్ గా మారిపోయిందన్నారు ప్రధాని. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సీనియర్ నేతలన్న అరాచక అబద్దాల మార్గంలో వెళ్లాలనుకోవడం ఆందోళనకరమన్నారు నరేంద్ర మోదీ. దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 560 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ తొలిసారిగా 80,000 మార్కు తాకింది. మరోవైపు నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,277 వద్ద ట్రేడ్ అవుతుంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది. హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ, కోటక్ బ్యాంకుల షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐటీ మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరూ విధిగా కనీసం 10 మొక్కలను నాటాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ విజేంద్రతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మహబూబ్ నగర్ జిల్లాకు 58 లక్షల టార్గెట్ నిర్ణయించినట్లు తెలిపారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. గతంలో మాదిరి రికార్డుల కోసం కాకుండా ప్రతి చెట్టును బతికించేలా అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మహాంగాం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో అంగన్వాడీ ఆవరణలో కొందరు మందుబాబులు అక్కడ మద్యం సేవిస్తూ అక్కడే బీర్ బాటిళ్లను వదిలి వెళ్తున్నారు. ఉదయం ఆయమ్మ వచ్చి చూసేసరికి అక్కడ బీర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్లోని టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని వారు డిమాండ్ చేశారు. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డిఎస్సీ నిర్వహించాలన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 పిలవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని ఏబీపీ కార్యదర్శి ఝాన్సీ హెచ్చరించారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో తాను అందుకున్నది క్లీన్ క్యాచ్ అని సూర్యకుమార్ స్పష్టం చేశారు.
సాధారణంగా రోహిత్ బాయ్ లాంగాన్ లో ఫీల్డింగ్ చేయరు, కానీ అప్పుడు చేశారన్నారు సూర్య. మిల్లర్ క్యాచ్ రోహిత్ తీసుకుంటారేమోనని ఒక క్షణం ఆయన వైపు చూశా, ఆయన నా వైపు చూశారు. నేను పరిగెత్తికెళ్లి క్యాచ్ అందుకున్నా. రోహిత్ నాకు దగ్గరలో ఉంటే బంతిని అతనికి విసిరేద్దామనుకున్నా, కానీ సమీపంలో లేక నేనే మళ్లీ అందుకున్నానని సూర్యకుమార్ చెప్పారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న SSMB 29 మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాలార్ సినిమాలో వరదరాజు మన్నారుగా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లను నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం తాజాగా ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు జరగనుంది. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే F2, F3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గత కొద్ది కాలంగా నటుడు జహీర్ ఇక్బాల్ తో రిలేషన్స్ లో ఉన్న సంగతి తెలిసింది. ఇటీవల పెద్దలను ఒప్పించి ప్రియుడిని 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. రిసెప్షన్ మాత్రం ముంబైలో గ్రాండ్ గా చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేసింది. తాజాగా ఈ జంట హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి. న్యూలీ మ్యారీడ్ కపుల్ స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతూ హనీమూన్ ను ఆస్వాదిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని జాతీయ రహదారి 44పై అమర్నాథ్ యాత్రికుల బస్సును పెను ప్రమాదం తప్పింది. అమర్నాథ్ దర్శనం తర్వాత తిరుగు ప్రయాణమైన బస్సుకు రాంబాన్ జిల్లా దగ్గర బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీన్ని గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులకు చెప్పడంతో వారు అందులో నుంచి కిందకు దూకేశారు. ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళ్తున్న సైనికులు వారిని కాపాడారు. టైర్ల కింద రాళ్లు వేసి బస్సును ఆపారు. రోడ్డు పక్కనే లోయ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. వ్యాపార కేంద్రమైన జమ్మికుంట నుంచి హైదరాబాద్ కు ఎక్స్ప్రెస్ బస్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హుజరాబాద్ మండలం వెంకట్రావుపల్లిలో గ్రామానికి చెందిన PCC సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి సోదరుడు రిపోర్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోగా బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. అదేవిధంగా మరో విలేకరి సంపత్ తండ్రి చనిపోగా వారిని కూడా పరామర్శించారు మంత్రి పొన్నం. ఈ సందర్భంగా పలువురు రాజధానికి బస్సు లేక ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు అన్నారు. పట్టణంలోని 4, 23వ వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ పథకంలో 22 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పిలిచినట్టు చెప్పారు. పట్టణంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పరిశుభ్రత సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది IMD. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. మాస్ క్యారెక్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో విశ్వక్ సేన్ తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ లైలా సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఇవాళ నిర్వహించగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. లేడీ గెటప్ లో విశ్వక్ బ్యూటిఫుల్ గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా 2025 ఫిబ్రవరి 14న మూవీ రిలీజ్ కానుంది. హరికేన్ కారణంగా బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20 మందికి పైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు BCCI సెక్రటరీ జైషా అనుమతించారని చెప్పారు. ఈ క్రమంలో మీడియా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా రేపు ఉదయం కల్లా విమానం ఢిల్లీ చేరే అవకాశం ఉంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.